వాసుదేవ్ గారు ఒక మాట ఇప్పుడు మీరు నన్ను అడిగింది ఏంటి, ప్రభుత్వం అప్పీల్ చేయొచ్చు కదా అని అడిగారు. అప్పుడు నేనేమన్నాను, ప్రభుత్వం ప్రతి ఒక్కరు 5.5 కోట్ల ప్రజలకు వెళ్ళి చెవులు చెప్పడం కష్టం, అది కష్టమైన పని, అందుకు కూడా మనకు స్వయం నియంత్రణ ఉండాలి. అంతేగాని మీరు అడిగింది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అప్పీల్ చేయలేదు, అప్పీల్ చేయొచ్చు కదా అని మీరు అడగలేరు. ఆయన అర్థం చేస్తున్నారు, కాంగ్రెస్ ఆయన పవన్ కళ్యాణ్ గారు చేయించుడా అన్న ఫీలింగ్ లో ఆయన అడుగుతారు. పవన్ కళ్యాణ్ గారు అప్పీల్ కూడా చేశారు ఆల్రెడీ, అక్కడ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, సరిగ్గా వెళ్ళండి, ఇబ్బంది పడతారు కూడా అప్పీల్ చేశారు. సార్ మీరు అనేక వేదికల్లో భద్రతగా రోడ్డు మీద జాగ్రత్తగా ఉండండి, ఫాలో ఇవన్నీ ప్రభుత్వం చెప్తానే ఉంటుంది ప్రతిరోజు. ఒక రాజమండ్రి దగ్గర ఒక ఈవెంట్ కి ప్రభుత్వం చెప్తాండి. ఎక్కడ చెప్పింది సార్? ఒక్క విషయం ఎక్కడ చెప్పింది సార్? లోకేష్ గారు నేను కాక మన ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు సార్? లోకేష్ గారు నేను కాక సార్ మీరు మీడియా చూడండి సార్, ఆ బిట్ ఉంటే ప్లే చేయించాను సార్ కొద్దిగా. లోకేష్ గారు మనం ఏమన్నారు సార్? మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, ప్లీజ్ మెయింటైన్ డెకరం. మీరు మాట్లాడినప్పుడు నేను అర్థం పట్టాలి, నాకు నోరు లేదు అనుకుంటున్నారా? నాకు నోరు ఉంది, ఐఎమ్ ఫాలోయింగ్ సమ్ డెకరం. మీకు కావాలంటే మీరు టైం తీసుకొని పక్కన ఉన్న వాసుదేవ్ టైం తీసుకుని మాట్లాడండి. వాసుదేవ్ అడిగింది వేరు, మీరు చెప్తుంది వేరు. దయచేసి నా మాటలు మీరు వ్యక్తీకరించద్దు. మళ్ళీ వద్దాం కీర్తన్ గారు. సో అదండి, అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన క్యూ తీసుకొని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ బైకుల్లో మీరు చేసే గోల, ఈ 2-3 సెంటెన్స్లు మాట్లాడారు కదా, అదే జనరల్గా వీళ్ళు వైసీపీ వాళ్ళు తీసుకున్నా కూడా అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని, అంటే సినిమాలు లేకపోతే బతకలేమా ఈయన ప్రశ్న అది. సినిమాలు లేకపోతే బతకలేమా అనే విషయం ఆ పిల్లలు ఎవరైతే ఈ యువత పరిగెత్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన మోటివేషన్ స్పీచ్ చెప్పి మరి వాళ్ళకి చెప్పాలి సినిమాలు లేకపోతే బతకలేమా. సార్ మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, మమ్మల్ని మాట్లాడివ్వండి. అలాగే ఏదైతే పుష్ప సినిమాలో జరిగిందో అక్కడ కూడా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ రోజు మీరు వెళ్ళి చెప్పిండి అలా, సార్ మీరు వైఫ్ మీరు తీసుకుపోకుండా ఉండాలి సార్, ఈ ఇన్సిడెంట్ జరిగిండదు, పాప అల్లు అర్జున్ గారు తప్పు లేదని మీరు చెప్పుకొని ఉండాలి అక్కడ. అలా కాదు కదా, వ్యక్తిగత బాధ్యత మనకు ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న బిడ్డ కంటే నాన్న అది కాలుతుంది, నువ్వు వెళ్ళొద్దు నాన్న, చేయి పెట్టద్దు అని మనం చెప్పగలుగుతాం. పెద్ద పిల్లలు అయిన తర్వాత వాళ్ళకు కూడా వ్యక్తిగత బాధ్యత ఉండాలి. మన ఇంట్లో మన తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు, మన అమ్మ నాన్న మనకు బాధ్యత ఉంది, జాగ్రత్తగా వెళ్ళామా, జాగ్రత్తగా చూసుకొని వచ్చావా, 2 రోజుల తర్వాత పోతే అనే ఇంటెన్షన్ నాకు ఉండాలి. వ్యక్తిగతంగా నాకే ఉండాలి అది బాధ్యత. అక్కడ ప్రతిసారి చెప్తారు పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని ప్రతి సినిమా హీరో చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఇష్యూని అల్లు అర్జున్ గారి ఇష్యూని కంపేర్ చేయడం అసలు చాలా అది నక్కకి నాగలోకానికి కంపేర్ చేసినట్టుంది సార్. ఇక్కడ మీకు సెక్యూరిటీ కల్పించాలంటే మీరు ముందు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకుండా అల్లు అర్జున్ గారు తన ఫ్యామిలీతో రావడం తప్పు. అండ్ సడన్ గా అది ఫస్ట్ షోనే కాబట్టి ఆ యువత ఉరుతులుతున్నారు ఆ సినిమాకి ఆయన వచ్చారని. సో ఈయన పాటికి ఉండగా వాళ్ళు చెప్పారు కూడా ఇన్సిడెంట్ జరిగిందని, ఆయన లేయలేదనే ఆరోపణ ఆయన మీద ఉంది, ఆయన మీద అలిగేషన్ ఉంది కాబట్టి ఆయన చెప్పకుండానే వచ్చాడు కాబట్టి ఆయన అటెండ్ అయ్యాడు. ఆయనకి లేని తప్పు, ఆయన తప్పు చేయకుండా ఆయన చెప్పుకొని ఉంటాడు కదా, అవునండి నేను పర్మిషన్ తీసుకున్నాను, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని. కానీ పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ అసలు డిఫరెంట్. ఇక్కడ వాళ్ళు పిల్లలు ఎవరైతే వచ్చారో అవి చూసుకొని 40 కిలోమీటర్స్ దాటి వెళ్ళిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఇది. దాంట్లో హెల్మెట్ లేదు మెయిన్ రీజన్. అది తప్పు పట్టి ఒక మాట మీరు చెప్పట్లేదా? పిల్లలకి యువత హెల్మెట్ లేకుండా ఎందుకు తిరుగుతున్నారు? ప్రతి ఒక్కరం హెల్మెట్ వేసుకొని తిరగాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్న మినిమం రెస్పాన్సిబిలిటీ ఎందుకు లేదు యువతకి ఈ రోజు? మీరు ఎందుకు ఒక పాయింట్ అనట్లేదు? అంటే మీకు వ్యక్తిగత బాధ్యత లేదా? అంటే ఈ ప్రెస్ మీట్ ఈ డిబేట్ ని మీరు కేవలం వైసీపీని పొగట్టడం కోసం, జనసేనని, బీజేపీని, టీడీపీని తిట్టడం కోసం కూర్చున్నారా? ఏం వ్యక్తిగత బాధ్యత తీసుకుని ఒక్క మాట మీరు అనలేదే? ఒక్కసారన్నా ఒక్క మాట అన్నా సార్ పిల్లలు ఎందుకు సార్ ఈ రోజుల్లో హెల్మెట్ లేకుండా తిరుగుతున్నారు, సీట్ బెల్ట్ వేసుకోలేదు ఎందుకు చెప్పట్లేదు? అంటే ఈ ఇష్యూని మీ వరకు టేక్ ఓవర్ చేసుకొని కాంగ్రెస్ కి ఏమీ చేయని కాంగ్రెస్, నిద్రపోతున్న కాంగ్రెస్ ఉంది అని చూపించాలని ప్రయత్నం చేస్తున్నారా ఈ రోజు ఇక్కడ డిబేట్ లో? అలా కాదు కదా సార్. సరే ఒక సజెషన్ అయితే మీరు ఇవ్వండి. ఐ డూ అగ్రీ విత్ కీర్తన్ గారు, నేను మీరు చెప్పిన దాంతో ఏకీభవిస్తా. మీరు ప్రొడ్యూసర్స్కి మీ సినిమా ఇండస్ట్రీ నుంచి మీ నాయకుడు ఉన్నాడు కాబట్టి సినిమా స్టార్ట్ అయ్యే ముందర మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్నట్టే సీటు బెల్ట్ ధరించండి, హెల్మెట్ పెట్టుకోండి, అది కూడా పెట్టండి, కొంచెం అవేర్నెస్ మీరు కూడా క్రియేట్ చేసే విధంగా మీరు. ఒక విషయం సార్, నేను ఆయన అన్నమాట చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఆ పర్టికులర్ సభలో చెప్పలేదు అంటున్నాడు. మళ్ళీ ఇదే పర్టికులర్ డిబేట్ లో మీరున్నారు, ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు రవికాంత్ గారు కానీ, నేను కానీ, టీడీపీ అధికార ప్రతినిధి కానీ చింతిస్తున్నాం, అలాగే జాగ్రత్తలు పాటించండి అని మేము చెప్తున్నాం. కానీ ఈయన ఎందుకు ఒక్క స్టేట్మెంట్ ఇలా? అంటే అంత టైం పర్టికులర్ ఆ ఇష్యూ మీద ఆ టైం కనిపించదు సార్. ప్రతిసారి చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. ఆ సందర్భంలో ఈ మాటలు మాట్లాడారు, జాగ్రత్తలు పాటించద్దని చెప్పారా? ఎట్లా సార్ వక్రీకరిస్తారు? ప్రతిసారి మీరు జాగ్రత్తలు పాటించండి, ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేయించారు సార్ ఆయన.
ప్రతి ఒక్క క్యాడర్ అని కాదు, ఎవరైనా కానీ ఏ చిన్న ప్రమాదం వచ్చినా తక్షణమే సహాయం అందేలాగా పార్టీకి ఒక ఫండ్ క్రియేట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు సహాయం చేస్తే ఫస్ట్ సహాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలా ఒక మీరు ఆరోపణలు చేస్తూ రైట్. ఒకసారి దిల్ రాజు గారు కూడా ఉన్న గొడవ చాలక ఎక్స్ప్లెనేషన్ సార్. వైసీపీ నేను మాట్లాడిన వీడియో ఒకసారి మీరు చూస్తే అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి స్పందించింది, నేను కూడా స్పందించాను. ఒక్కసారి మీరు చూడండి, అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే ఏంది? ఇదే కదా, హెల్మెట్ ధరించడమే కదా, యువత ఎందుకు అంత అడవుడిగా రావడమే కదా. ఒకసారి మీరు చూడండి. దాంతోపాటు సార్ నేను క్లారిటీగా చెప్తున్నా, అవేర్నెస్ వాళ్ళని క్రియేట్ చేయమని చెప్పడం కాదు, మీరెందుకు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో మీరు ఎందుకు అనలేదు అని సబ్జెక్ట్ ఉంది, అడుగుతున్నారు. నాగార్జున గారు.